భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ అట్లాగే అమెరికా పర్యటన మొత్తం 2 రోజులు ఫ్రాన్స్లో 2 రోజులు అమెరికాలో పర్యటించి వచ్చేశారు ఇండియాకి. మోడీ ఏం సాధించారు అని మాట్లాడతారు కొందరు. వట్టి చేతులతో వచ్చారు అని అంటారు. మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు, ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అనే దాన్ని పక్కన పెడితే ఈ 2 పర్యటనలు ఒకసారి మామూలుగా విహంగ వీక్షణలాగా మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటి ఫ్రాన్స్ పర్యటనలో మనకు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సమావేశం జరిగింది, దానిలో మేక్రాన్ అక్కడి ప్రధానమంత్రి, ఫ్రాన్స్ ప్రధానమంత్రి అట్లాగే మన ప్రధానమంత్రి ఇద్దరు మాట్లాడారు. ఆ సమావేశం ఉద్దేశం పరిమితమైంది. అంటే ఎప్పుడైతే ఏది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఆధునిక టెక్నాలజీలో ఏం జరుగుతున్నది, దాన్ని మనం ఎట్లా అప్లై చేసుకోవాలి దాని మీద, అంతవరకే పరిమితం. దాంతోపాటు కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అవి ఏమైనా సరే పోయిన సందర్భం అది. కనుక మోడీ గారు ఒక మంచి మాట చెప్పారు. కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయి అన్నారు గతంలో. కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోవు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా మానవ వనరులకు దోకా లేదు, మానవులకు ఉద్యోగాలు దొరకపోవడం సమస్య లేదు. కానీ నైపుణ్యాభివృద్ధి చేసుకుంటే మాత్రమే ఇది సాధ్యమైంది అన్నారు. అది కావాల్సింది అదే. మరి అంటే ఎప్పటికప్పుడు మనకు మొన్ననే డార్విన్ పరిణామ సిద్ధాంతం, జీవ పరిణామ సిద్ధాంతం ప్రబోధించిన డార్విన్ జన్మదినం కూడా మొన్న అయింది. కనుక ఎప్పుడు కూడా ఈ జీవ పరిణామంలో ఏ జీవి అయితే సస్టైన్ అయిందో అది బతికింది. అట్లానే ఇక్కడ కూడా అంతే. సమాజంలో అభివృద్ధిలో ఏ టెక్నాలజీ వస్తున్నా కొద్దీ అక్కడి ప్రజలు దాన్ని నేర్చుకునే క్రమంలో నైపుణ్యాభివృద్ధి వల్ల మాత్రమే కొన్ని సాధ్యమవుతాయి. ఇప్పుడు ఇది అంతే. కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయని బ్యాంకుల్లో స్ట్రైకులు చేసిన సందర్భాలు చూసాం. ఇవన్నీ ఇవాళ తేటతెల్లం అయిపోయినాయి. ఏంటంటే ఆ కంప్యూటర్తోనే ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ అంతా కూడా ప్రపంచమంతా నైపుణ్యం సంపాదించుకొని దాని ద్వారా చేస్తున్నాం. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలకు సంధికాలంలో కొంత సమస్యలు వస్తాయి. కానీ సంధికాలం దాటి మనం బయటకు పోతే తప్పనిసరి కొత్త మార్పులు అదిగో అవలోకమని చూడొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఒక రకంగా అట్లా చూడాల్సింది. ఇక రెండవ పార్ట్ చూసుకుంటే మనకి ఎప్పుడైతే అమెరికాకి వెళ్ళాను 2 రోజులు, అక్కడ కూడా అంతే. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం. అట్లాగే అక్కడ కూడా మరి ట్రంప్ మోడీ కలవడం, గత పాత స్నేహితులు 4 సంవత్సరాల గతంలో 2016 నుంచి 20 దాకా ట్రంప్ అక్కడ అధ్యక్షుడిగా ఉన్నారు. అంతకుముందే 2 ఏళ్ల ముందు ఎన్నికైన 2014 నుంచి ఇప్పటి వరకు 11 ఏళ్ళుగా మోడీ గారు మన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చూసుకుంటే ట్రంప్ మోడీ కాంబినేషన్ 4 ఏళ్ళు సాగింది. అప్పట్లోనే ఒకసారి ఆయన అమెరికా నుంచి ఇటు వచ్చారు. నమో మోడీ అని ఇక్కడి నుంచి అక్కడ చేశారు. నమస్తే ట్రంప్ అని వాళ్ళు హౌడు మోడీ అనేమో అక్కడ చేశారు. నమస్తే ట్రంప్ అని ట్రంప్ వచ్చినప్పుడు మన దేశంలో చేశాం. చాలా ఆశావాహ దృక్పథంతో పనిచేసిండ్రు. ఆయన ఎంత దూకుడు అయినా సరే ఆనాడు పెద్దగా మన నష్టమేం కలిగించలేదు. అట్లాగే ఇప్పుడు ఏదైతే ఈ పర్యటన వివరాలు చూసుకుంటే మోడీ గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో ట్రంప్ ఎన్నిక 20 రోజులు అయిందంతే. 20 రోజుల తర్వాత వెళ్ళిండు ఆయన. కొత్తగా ఫస్ట్ టైం అంటే పెద్ద ఒక దేశం ప్రధానమంత్రి అంటే 2 దేశాలు పోల్చుకుంటే ఒకటేమో అతి పురాతనమైన ప్రజాస్వామ్యం, దాదాపు 300-200 సంవత్సరాల క్రితం ఏది అమెరికా. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా అయితే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఈ 2 చూసుకుంటే మనకు స్పష్టంగా ఈ 2 పెద్ద దేశాల మధ్యన ఒకటి జనాభాలో మనమే, మరి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అటుపక్క మరి ఏ రకంగా చూసుకున్నా తక్కువ జనాభా ఎక్కువ జనాభా ప్రపంచ అగ్రరాజ్యాంగ పెద్దలుగా ప్రవర్తించే అమెరికా. ఈ 2 అధ్యక్షులు ప్రధానమంత్రి కలవడం అనేది చాలా శుభ పరిణామం. దీనిలో తగ్గేదేలే. ఎవరికి వాళ్ళు ఇద్దరు మొండి వాళ్ళే. ఇప్పుడు ఆయన 2వసారి ఎన్నికయ్యాడు, నేను 3వసారి ఎన్నికయ్యాడు. మోడీ గారు 3వసారి ఎన్నికైతే ఆయన 2వసారి ఎన్నికయ్యాడు. ఇంకో 4 ఏళ్ల పాటు మోడీ గారు ఉంటారు భారత ప్రధానమంత్రిగా, అక్కడ ట్రంప్ ఉంటారు, ఇద్దరు ఉంటారు. కనుక ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు ఇరు దేశాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో ఇటువంటివన్నీ కూడా చాలా చిన్నవి. నా ఉద్దేశం ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేది ఎప్పుడైనా జో బైడెన్ కాలంలో కూడా వేలాది మందిని మన దేశం పంపించేశారు. మనం దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే ఆధార్ లాంటి అవినీతి సమస్యలు వచ్చినప్పుడు కూడా కేసులు చట్టం తన పని తను చేసుకుని అవుతుంది. కానీ మనకు వాళ్ళకున్న వాణిజ్య బంధాలను పటిష్టం చేసుకునే క్రమంలో ఇది ఒక ముందడుగు అంటున్నాను. సుంకాలు పెంచడంలో మీరు పెంచితే మేము పెంచుతారు, తగ్గేదిలే, ఇద్దరు కూడా తగ్గేదిలే అనుకున్నారు. ఏం తక్కువలేదు ఇద్దరు కూడా. కనుక ఇద్దరు మనస్తత్వం ఒకటే. సీతయ్య ఎవడు చెప్పినా వినదే. ఆల్మోస్ట్ వాళ్ళు నియంతల్లాగా ఉంటారు.
తాము చెప్పాల్సిన మాట చెప్పేస్తారు, ఎదురుగా చెప్పేస్తారు, మొహమాట లేకుండా చెప్పేస్తారు. ఇవన్నీ ఉన్నాయి కనుక అక్కడ జరిగిన విషయాల్లో మనకు కొంత F-35 విమానాల సప్లై ఒకటి, అట్లాగే మనకు ఏది వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా సుంకాలు పెంచినా సరే ఇక్కడి నుంచి అటు అక్కడి నుంచి ఇటు క్రూడాయిల్ కానీ లేకుంటే గ్యాస్ కానీ సహజ వాయువు కానీ వీటి ఒప్పందాలు ఇవన్నీ కుదిరినాయి. వీటితో పాటు కొన్ని ఇంకా మిగతా ఒప్పందాలు ముఖ్యంగా మనకు వీసాల గురించి వాటి గురించి ఇవన్నీ కూడా కింది స్థాయిలో చూసుకుంటుంటారు. అది విధానం మారదు. అందుకనే ఏదైనా సరే ఏ దేశం రూల్స్ ఆ దేశంలో ప్రవర్తిస్తాయి అన్నట్టు, అంటే రోమ్లో ఉన్నప్పుడు రోమన్గా ఉండు అన్నట్టు కొన్ని ఏ దేశం చట్టాలు ఆ దేశానికి వర్తిస్తాయి కనుక మనం కూడా ఉండాలి. మన దేశంలో 26/11 ఏదైతే బాంబే ఉగ్రవాద దాడిలో ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడిని అప్పచెప్తామని ఒకటి వచ్చింది. అది పెద్ద ఇష్యూ కాదు, కానీ దానివల్ల ఏమైందంటే వాడిని పట్టుకుంటే దాని మూలాలు పాకిస్తాన్ నుంచి ఉన్నాయి కనుక ఆ పాకిస్తాన్ కుట్రను కూడా బహిర్గతం చేయొచ్చు. అదొక మనకు అవకాశం. కానీ భద్రత దృష్ట్యా చూస్తే ఆ నిందితుడిని మన దేశంలో తీసుకొస్తే మరి అంత భద్రత ఇవ్వగలుగుతామా అంటే ఇప్పటికే ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేశారు, అమెరికాలో ఎంత భద్రతతోని ఎంత అంటే పారిపోకుండా వాళ్ళు చాలా ఖర్చు పెడుతున్నారు ఆయన మీద, ఆ నిందితుడి మీద. కనుక తీసుకొస్తే మనం అంత భద్రతతో ఉంటామని కూడా ఫడ్నవీస్ మన ముంబై జైళ్ళలో సౌకర్యాలు ఉన్నాయని చెప్పిండు. అది చూద్దాం వచ్చిన తర్వాత. ఏమైనా సరే ఇప్పుడు చాలామంది ఏమంటే ఏం తెచ్చారు అక్కడి నుంచి అని చిన్న చిన్న విషయాలు పట్టుకొని తీగలాగుతున్నారు. అది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది, పొద్దుంది పొలం ఉంది. వాళ్ళ ట్రంప్ మన భారతదేశానికి రావాల్సి ఉన్నది. వచ్చిన తర్వాత ఏమవుతుంది ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైతే నా ఉద్దేశం ప్రకారం అయితే అక్కడికి వెళ్ళి సానుకూల పరిణామాలే సంభవించినాయి అంటున్నాను. ఇప్పటికైతే మోడీ మనం ప్రధానమంత్రి మోడీ అంటే 164 కోట్ల ప్రజలకు ప్రతినిధి. ఎవరికైనా సరే పార్టీల పరంగా ఆలోచించొద్దు. అక్కడికి వెళ్ళే సందర్భంలో ఇచ్చిన మర్యాద కానీ, ఒక రకంగా చెప్పాలంటే ఆ కుర్చీ వెనక్కి జరిపి మోడీని కూర్చుంటే పెట్టాము కానీ లేచినప్పుడు కుర్చీ వెనక్కి జరపడం కానీ ఇవన్నీ కూడా ఒక పెద్ద దేశ అధినేతకు ఇచ్చే గౌరవం చాలా గొప్పది అంటున్నాడు. అంటే ట్రంప్ కూడా ఎవరికి మొండివాడు, ఎవరికి వినడు. కానీ కొన్నిసార్లు ఇద్దరి మనస్తత్వం ఒకటే, ప్లస్ మైనస్ అన్నట్టు ఇద్దరి మనస్తత్వం ఒకటే అయిన సందర్భంలో మోడీ మనకు అట్లాగే ట్రంప్ ఇద్దరు కూడా మరి ప్రపంచ శాంతి కృషి చేస్తారా, రేపొద్దున యుద్ధాలు ఆపడానికి ఆయన ప్రయత్నం చేస్తే మంచిదని ఈయన ఒప్పుకున్నాడు. వీరి విధానాలు సమీక్షించుకున్నారు. కనుక మొత్తం మీద భారతదేశానికి ఎవరికైనా సరే తనకు ఏం లాభమో అని ఎవరైనా ఆలోచన చేస్తారు కనుక మనకేం లాభమో మనం ఆలోచిస్తాం. అందుకనే మాగా మిగా అన్నారు. అంటే మేక్ అమెరికన్ ద గ్రేట్ అగైన్ గ్రేట్ అని ఆయన అంటే మేక్ ఇండియా అగైన్ గ్రేట్, మనం మిగా అన్నాం. ఆయన మాగా అంటే మనకి మిగా అన్నాం. ఈ రెండింటి మధ్యన పోటీ లేదు. గురజాడ అప్పారావు గారు అన్నట్టు పూల స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అందే అన్నాడు. వాణిజ్యాలు వైరం ఉంటాయి, విద్యలందు స్పర్ధలు ఉంటాయి. ఈ రెండు గమనించాల్సిన అవసరం ఉన్నది. మనకు వాళ్ళకు ఉభయ కుశలోపరి జరుగుతుందని ఈ పర్యటన విజయవంతమైందని నేను అనుకుంటున్నాను. నమస్కారం.